చేస్తున్నారు. అలా చేస్తుండగా అమ్మా మీ భర్తాలుడు కూడా ఇప్పుడే నది ఒడ్డుకు వస్తున్నారమ్మా, మిమ్మల్ని తొందరగా రమ్మంటున్నారని చెప్పగానే చాలా సంతోషం పడిపోయి, అమ్మాయి మొక్కుబడి నీది గనక పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం స్వీకరించరా అమ్మా, నేను తొందరగా నది ఒడ్డుకు వస్తానని చెప్పగానే కుమార్తె పూజ పూర్తిగా చేసినది గాని తొందరలో ప్రసాదం తినటం మర్చిపోయింది. సత్యనారాయణ స్వామి కోపం వచ్చి అల్లుడితో సైతంగా రేవులో పడగులు పోయింది. తీరమందున్న వారు చూసి ఆశ్చర్యపోయారు. ఇదేంటి మహానుభావ ఇలా జరిగిందని చెప్పగానే, ఓ ఈ మహానుభావ నీ కుమార్తె పూజ పూర్తిగా చేసినది కానీ తొందరలో సత్యనారాయణ స్వామి ప్రసాదం తినటం మర్చిపోయిందయ్యా, అందుకే మీకు ఈ కష్టం సంభవించింది. వెంటనే ఆ పూజాస్థలం దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి అనేక విధములా కొనియాడి ఆ ప్రసాదం కలకత్తుల నోట్లో వేసుకోగానే మునిగిన పడవ అల్లుడితో సైతంగా తేలి ఉన్నది. ఇదంతా సత్యదేవుని మహత్యం తెలుసుకున్న షావుకారులు సకుటుంబ సపరివార సమేతంగా నది ఒడ్డునే సత్యనారాయణ స్వామి వ్రతమాచరించి, అయ్యా మహానుభావ సత్యదేవ మా అపరాధము క్షమించండి, నన్ను రక్షించండి ప్రభు, ఎవరైనా వ్రతం చేస్తానని శక్తి లేకుండాచో నా ఎంతో వాళ్ళ సహాయ సహకారాలతో నా సహాయ సహకారాలతో వారి చేతుల యొక్క వ్రతం చేయిస్తానని చెప్పగానే స్వామి సంతోషుడయ్యాడు. ఈ వ్రతం చేసిన వారికి స్వామి వారి కథ విన్న వారికి సత్ఫలితాలు పొంది మోక్షాది ఫలితం పొందడం కూడా జరుగుతుంది. యావత్కండే శ్రీ సత్యనారాయణ చతుర్థోధ్యాయ సమాప్త. గోవిందా.